ఆరోగ్యంగా ఉండడానికి చాలా మంది వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా నడిచేటప్పుడు బూట్లు, చెప్పులు ధరిస్తారు. కానీ ఇవేమీ లేకుండా పచ్చగడ్డిపై నడవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గడ్డిపై చెప్పులు లేకుండా నడవడాన్ని గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ అని అంటారు. ఇలా నడవడం వల్ల భూమిలో ఉండే ఎలక్ట్రాన్లు శరీరానికి బదిలీ అవుతాయి. దీంతో భూమిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ శరీరంలో కనెక్ట్ అయి మనసును ఉత్తేజపరుస్తుంది. ఈ ఎలక్ట్రాన్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి. పొద్దున్నే ఇలా నడవడం వల్ల రోజంతా చురుగ్గా ఉండవచ్చు. శరీరంలో ఉండే దాదాపు 72,000 నరాలు అరికాళ్ల వద్ద ముగుస్తాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలలో ఉండే నరాలపై ఒత్తిడి పడి రిఫ్లెక్స్ పాయింట్లు ప్రేరేపించబడతాయి. దీంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. పాదాలలో ఉండే సున్నితమైన కండరాలు బలంగా తయారవుతాయి. తరచూ ఇలా నడిస్తే కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, తిమ్మిర్లు వంటి సమస్యలు తగ్గిపోతాయి. పాదాలకు సంబంధించి ఇతర ఏ సమస్యలు ఉన్నా వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజు ఇలా నడిస్తే మానసిక ఆందోళనతో పాటు నిద్రలేమి వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. మట్టిలో ఉండే సూక్ష్మజీవులు పాదాల్లో ఉండే సూక్ష్మజీవులతో పోరాడడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. అయితే చెప్పులు లేకుండా నడిచే క్రమంలో పాదాలకు గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించి ముందుకు చూస్తూ నడవాలి. ఫోన్ చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ నడిస్తే మాత్రం ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రతిరోజు ఉదయం దగ్గరలోని పార్కుకు వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తూ కాసేపు వాకింగ్ చేస్తే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.